వైఎస్ జగన్ ఒక జోకర్ అని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. ఆంధ్రుల మెచ్చిన అమరావతి రాజధానిని మావిగన్గా మార్చాలి అంటూ వైఎస్ జగన్ సూచించటాన్ని ఆయన తూర్పార పట్టారు. ఒంగోలులోని శ్రీ ప్రజ్ఞ హై స్కూల్ వద్ద నూకసాని బాలాజీ మీడియాతో మాట్లాడారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాల భూములను సేకరించారు అన్నారు. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన రాజధానిని నిర్మిస్తుంటే దానిని జీర్ణించుకోలేని వైఎస్ జగన్ విషపు వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ చర్యల కారణంగా ప్రజలు 11కు పరిమితం చేసిన ఆయన మైండ్ సెట్ మాత్రం మారలేదు అని నూకసాని బాలాజీ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రమైనటువంటి ఆలోచనలకి ఎవరికి తగినటువంటి ఒక వికారమైనటువంటి ఆలోచనలకి ఆయన బేస్. ఎందుకంటే ఇవాళ రాజధాని కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో 34,000 ఎకరాలు సేకరించారు. ₹1 ఖర్చు లేకుండా, ప్రభుత్వం నుంచి ఖజానా అందించేటువంటి రూపాయి ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దాని నుంచి ప్లాట్లు వేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వటం, తద్వారా రాజధానికి కావాల్సినటువంటి భూమి ఉండిపోవటం జరుగుతుంది. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే 2019-24 మధ్య సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజధాని రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని లేదు, కేంద్రానికి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. ఆ రాజధాని బేస్ చేసుకొని పరిపాలన ఉంటుంది. కాబట్టి ఈయన కొత్త సిద్ధాంతం ఎక్కడుంది రాజ్యాంగంలో? రాజ్యాంగంలో ఉందా లేదని కాదు, ఒక సిస్టమ్ ఏర్పరచుకుంటాం. పరిపాలన చేసే వ్యక్తులు కేంద్రానికి రాజధాని ఉందో రాష్ట్రానికి కూడా రాజధాని ఏర్పరచుకొని అక్కడి నుంచి సచివాలయాలు, అక్కడి నుంచి అసెంబ్లీలు, అక్కడి నుంచి కౌన్సిల్స్, అక్కడి నుంచి మొత్తం వ్యవస్థ నడుపుకోవడానికి ఏర్పరచాలి. ఇదివరకు రాజరికాల్లో ఉండేది రాజధాని, దాన్ని కట్టడం, లేదా శాతవాహన రాజధాని, రుద్రమదేవి రాజధాని, ఇవన్నీ ఉంటాయి. ఆ మాత్రం కూడా మింగిత జ్ఞానం లేకుండా మావిగన్ అంట, పిచ్చోడి చేతులు రాయి. వాడు ఎవడు అంటాడు, నా పిచ్చి తగ్గింది, కాకపోతే ఆ రోకలు తీసి నా తలకు కట్టండి అని. పిచ్చి తగ్గితే రోకలు కట్టమంటాం ఏంటి అంటే పిచ్చి ఇంకా ముదిరిందని అర్థం కాదు. కాబట్టి మావిగన్ అంటే ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అంటే పరిపాలన అనేది, రాజకీయ వ్యవస్థ అనేది అబాస్ పాలు చేయటం ఒకటి, ఒక జోకర్గా బిహేవ్ చేయటం ఒకటి, వ్యవస్థని సెటర్లు ఇవ్వటం. అంటే వ్యవస్థ మీద ఒక గౌరవం ఉండాలి. నీకు ప్రజలు ఓ పరిపాలన చేయమని ఇచ్చారంటే నువ్వు సక్రమంగా పరిపాలన చేయాలని ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. దాన్ని నువ్వు దుర్వినియోగం చేసే విధంగా ఈ సెటైర్లు వేసి, ఇప్పుడు రాజధాని ఏదైతే కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదమైందో అసెంబ్లీ తీర్మానంతో, రేపు మేము ఒకవేళ వస్తే అసెంబ్లీ తీర్మానంతో మళ్ళీ రద్దు చేయలేమా? అసలు ఈ పందేలేంటి? ఎవరు వచ్చినా కూడా దాన్ని ఇష్టానుసారంగా మార్చకుండా క్రమ పద్ధతి. అంటే ఇవాళ కొద్ది రోజులు మనం తయారు చేస్తాం, ఇంకొక ఆయన రెడ్డి వచ్చి మొదలెట్టి అన్నట్టు ఇంకొక ఆయన దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. దానివల్ల ఖజానా దెబ్బతింటుంది, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీ తీర్మానంతో పార్లమెంట్లో బిల్ అయింది, రేపు ఇంకొకరు వచ్చేసి మేము చేయొచ్చు కదా అనేటువంటి వికృత వికార ఒక డిస్ట్రాక్షన్ నేచర్ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి ఇంకా మార్చుకోలేదు. 151 నుంచి 11 సీట్లు దించినా, ప్రజలు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా, ఆయన గుణంలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చర్యల్లో కానీ ఎటువంటి మార్పు రాలేదు. ఇలాంటి వికృత స్వభావం కలిగిన వ్యక్తులు పరిపాలనకు అనర్హులు. ప్రజలు ఇది గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భారీ కసరత్తు చేసి ఇది చట్టబద్ధత ఏర్పరచాలి. గతంలో చట్టబద్ధత లేదని 3 రాజధానులు చేసి చట్టబద్ధత ఏర్పడతాం, పార్లమెంట్లో ఆమోదం పొందితే రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇష్యూ ఉంది. దాన్ని చేస్తే నేను రేపు వచ్చి మార్చవచ్చు కదా అనేటువంటి ఈ ఆలోచన, అసలు నేను వస్తాను అనేటువంటి కాన్ఫిడెన్స్ని చెప్పటమే ప్రజల చెవులు పువ్వులు పెట్టేటువంటి సంస్కృతి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి డిస్ట్రాక్షన్ కలిగినటువంటి, ఇలాంటి విచ్ఛిన్నకరమైన భావాలు కలిగినటువంటి, ఇలాంటి వికార స్వభావం కలిగిన వ్యక్తుల్ని పరిపాలనకు దూరంగా ఉంచడం ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో మంచి జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటి మావిగన్ను, ఆగన్ను, ఈ గన్ను, పెవికిక్కులు మాట్లాడటం అనేది ప్రజల్ని వంచడం, ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ప్రజలు ఆయన ఫూల్ చేశారు, మళ్ళీ ఫూల్ అవుతున్నారు. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.